వృషభ రాశి వారికి నమస్కారం. ఆగస్ట్ 2021 తేదీలు మీ జీవితంలో సాధారణమైన రోజులు కావని జ్యోతిషపరంగా కనిపిస్తోంది. ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న ఒక విషయం గురించి సమాచారం రావచ్చు. ఎప్పటి నుంచో ఆగిపోయిన ఒక పని మళ్ళీ కదలవచ్చు. మీకు తెలియకుండా జరుగుతున్న ఒక విషయం మీ దృష్టికి రావచ్చు. ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం, కుటుంబం, సంబంధాలు. ఈ 4 విషయాల్లో ఏదో ఒక అంశం మీకు ఆశ్చర్యాన్ని కలిగించే అవకాశం ఉంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ కూడా ఉంది. మీరు తొందరపడి తీసుకునే ఒక నిర్ణయం ఈ 2 రోజుల్లో చాలా ముఖ్యంగా మారవచ్చు. అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో ఈ 2 రోజుల్లో వృషభ రాశి వారు తప్పకుండా చేయాల్సిన పని ఏమిటి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అదృష్టాన్ని పెంచుకోవడానికి ఏ చిన్న పరిహారం చేయాలి అన్నది కూడా నేను మీకు చెప్తాను. ముందుగా వృషభ రాశి వారి గురించి ఒక విషయం గుర్తు చేసుకుందాం. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. అందుకే ఈ రాశివారు సాధారణంగా అందం, సౌకర్యం, కుటుంబం, స్థిరత్వం, ఆర్థిక భద్రతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. మీరు ఏ పని అయినా వెంటనే మొదలుపెట్టి వెంటనే వదిలేసే వ్యక్తులు కాదు. ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే ఎంత సమయం పట్టినా సరే నేను అనుకున్నది సాధిస్తాను అనే పట్టుదల మీలో ఉంటుంది. అదే మీ బలం. కానీ కొన్నిసార్లు అదే పట్టుదల మొండితనంగా మారుతుంది. ఆగస్టు 2021 తేదీల్లో మాత్రం ఒక విషయం గుర్తుంచుకోండి. ప్రతి విషయాన్ని మీ నియంత్రణలోకి తీసుకోవాలని ప్రయత్నించకండి. కొన్ని విషయాలు వాటి సమయానికి జరగడానికి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం డబ్బు. వృషభ రాశి వారికి ఈ 2 రోజుల్లో ఆర్థిక విషయాల్లో ఒక ఆసక్తికరమైన పరిణామం కనిపించే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు గురించి సమాచారం రావచ్చు. లేదా ఒక పేమెంట్ విషయంలో క్లారిటీ రావచ్చు. కొంతమందికి పాత బాకీ తిరిగి వచ్చే అవకాశం గురించి చర్చ కూడా జరగవచ్చు. ఇంకొంతమందికి అయితే కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచన రావచ్చు. కానీ ఇక్కడ ఒక జాగ్రత్త. ఈ 2 రోజుల్లో ఇతరుల మాటలు విని తొందరగా డబ్బు పెట్టుబడి పెట్టకండి. ఇప్పుడే పెట్టండి, రేపటికి లాభం వస్తుంది అని ఎవరైనా చెప్పినా పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. మీకు తెలియని స్కీమ్లు, అనుమానాస్పద ఆఫర్లు, తొందరపెట్టే పెట్టుబడుల విషయంలో జాగ్రత్త. జ్యోతిషపరంగా అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కానీ ఆర్థిక నిర్ణయాలు మాత్రం మీ స్వంత పరిశీలనతోనే తీసుకోవాలి. ఉద్యోగం చేస్తున్న వృషభ రాశి వారికి ఆగస్టు 2021 తేదీల్లో మీ పనిని గమనించే వ్యక్తి ఉండవచ్చు. మీరు ఇంతకాలం నిశ్శబ్దంగా చేసిన పని ఇప్పుడు ఎవరికైనా కనిపించవచ్చు. మీకు రావాల్సిన గుర్తింపు ఆలస్యంగా వచ్చినా రావచ్చు. కొంతమందికి కొత్త బాధ్యతలు రావచ్చు. మొదట అవి భారంగా అనిపించినా అదే బాధ్యత భవిష్యత్తులో మీకు మంచి గుర్తింపును తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే కొత్త పని వచ్చిందని భయపడకండి. మీ ప్రతిభను చూపించే అవకాశంగా తీసుకోండి. వ్యాపారస్తులకు కూడా కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడవచ్చు. ఒక కొత్త ఆర్డర్, కొత్త కస్టమర్ లేదా కొత్త వ్యాపార ఆలోచన గురించి చర్చ జరగవచ్చు. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో మాత్రం ప్రతి విషయాన్ని స్పష్టంగా మాట్లాడుకోవడమే మంచిది. ఇక ఇప్పుడు కుటుంబ విషయానికి వచ్చినట్లయితే వృషభ రాశి వారు బయటకు ఎంత బలంగా కనిపించినా కుటుంబ విషయంలో చాలా సున్నితమైన మనసును కలిగి ఉంటారు. మీకు నచ్చిన వ్యక్తుల కోసం చాలా త్యాగం చేస్తారు. కానీ అదే సమయంలో నేను ఇంత చేస్తున్నాను, వాళ్ళు నన్ను అర్థం చేసుకోవాలి అనే భావన కూడా మీలో ఉంటుంది. ఆగస్టు 2021 తేదీలో కుటుంబంలో చిన్న అపార్థం ఏర్పడే అవకాశం ఉంటే దాన్ని పెద్దదిగా చేయకండి. ఒక చిన్న మాటను పెద్ద సమస్యగా మార్చకండి. ముఖ్యంగా ఇంట్లో పెద్దవారితో మాట్లాడేటప్పుడు మాటల విషయంలో కొంచెం జాగ్రత్త. వివాహితులకు జీవిత భాగస్వామితో ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. మొదట కొంచెం వాదనల మొదలైన చివరికి పరిష్కారం దొరికే అవకాశం కూడా ఉంది. ఇక ప్రేమలో ఉన్న వృషభ రాశి వారికి ఈ 2 రోజుల్లో మనసులో దాచుకున్న విషయం బయటకు చెప్పాలనే ఆలోచన రావచ్చు. మీకు ఒక వ్యక్తి గురించి చాలా రోజులుగా సందేహం ఉంటే వారి నుంచి వచ్చే ఒక మాట లేదా ఒక మెసేజ్ మీకు క్లారిటీ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ కూడా తొందర వద్దు. ఒక మెసేజ్ చూసి నిర్ణయం తీసుకోవద్దు. ఒక్క సంఘటనతో మొత్తం సంబంధాన్ని అంచనా వేయకండి. నిజమైన విషయం తెలుసుకోవడానికి మాట్లాడడమే ఉత్తమం.
వృషభ రాశి వారికి ఈ 2 రోజుల్లో ఆలోచనలు ఎక్కువగా ఉండవచ్చు. నా పని ఎప్పుడు పూర్తవుతుంది? నాకు రావాల్సిన డబ్బు ఎప్పుడు వస్తుంది? నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనా? అనే ప్రశ్నలు మనసులో తిరుగుతూ ఉండొచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. ప్రతి ఆలస్యం వైఫల్యం కాదు. కొన్ని సందర్భాల్లో ఆలస్యం కూడా మనకు సరైన సమయాన్ని తీసుకురావడానికి జరుగుతుంది. కాబట్టి ఆగస్టు 20, 21 తేదీల్లో ఓపిక చాలా అవసరం. ఇక ఒక ముఖ్యమైన హెచ్చరిక. ఇప్పుడు ఈ 2 రోజుల్లో వృషభ రాశి వారు తప్పకుండా గుర్తుకొంచాల్సిన విషయం ఏంటి అంటే, ఎవరినైనా పూర్తిగా నమ్మి మీ వ్యక్తిగత విషయాలు చెప్పకండి. ప్రత్యేకంగా మీ డబ్బు, కుటుంబ సమస్యలు, భవిష్యత్తు ప్రణాళికలు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ విజయాన్ని అందరూ కోరుకోవాలని కూడా లేదు. అలాగే ప్రతి ఒక్కరూ మీకు వ్యతిరేకంగా ఉన్నారని కూడా అనుకోవద్దు. ఎవరిని ఎంతవరకు నమ్మాలో తెలుసుకోవడం ఈ 2 రోజుల్లో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇక అసలు దాగి ఉన్న విషయం ఏంటి? ఇప్పుడు మన థంబ్‌నెయిల్‌లో చెప్పిన ఆ సస్పెన్స్ దగ్గరికి వచ్చాం. దాగి ఉన్న విషయం బయటపడనుందా? వృషభ రాశి వారిలో కొంతమందికి గతంలో జరిగిన ఒక విషయం గురించి అసలు కారణం తెలిసే అవకాశం ఉంది. ఎవరైనా మీకు చెప్పకుండా ఉంచిన విషయం కావచ్చు, ఆగిపోయిన ఒక పని వెనుక ఉన్న కారణం కావచ్చు, లేదా మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సమాచారమే కావచ్చు. ఇది ప్రతి ఒక్కరికి ఒకే విధంగా ఉండదు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. ఈ 2 రోజుల్లో వచ్చే సమాచారం మీ తదుపరి నిర్ణయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే వినగానే స్పందించకుండా ముందు ఆలోచించండి, తర్వాత నిర్ణయం తీసుకోండి. ఇక అదృష్టం కలిసొచ్చే అంశాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఆగస్టు 20, 21 తేదీల్లో వృషభ రాశి వారికి కొత్త ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వండి. పెండింగ్ పనులను పూర్తి చేయండి. ఆర్థిక విషయాల్లో లెక్కలు స్పష్టంగా ఉంచుకోండి. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడండి. అవసరం లేని వాదనలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన నిర్ణయాలను తొందరపడకుండా తీసుకోండి. ఇక ఇప్పుడు వృషభ రాశి వారు చేయగల ఒక సులభమైన ఆధ్యాత్మిక పరిహారం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. శుక్రవారం లేదా ఈ 2 రోజుల్లో వీలైనప్పుడు లక్ష్మీదేవిని భక్తితో ప్రార్థించండి. ఒక దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని మీకు వీలైనన్ని సార్లు భక్తితో జపించండి. అలాగే మీ శక్తికి అనుగుణంగా అవసరమైన వారికి ఆహారం లేదా సహాయం చేయడం మంచిదిగా భావిస్తారు. పరిహారం కంటే ముఖ్యమైనది మనసులో భక్తి, మంచి ఆలోచన, మంచి కర్మ. ఇక మొత్తంగా చూస్తే ఆగస్టు 20, 21 తేదీల్లో వృషభ రాశి వారికి క్లారిటీ వచ్చే 2 రోజులుగా ఉండవచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయం గురించి సమాచారం రావచ్చు. ఆర్థిక విషయంలో ఒక మార్పు కనిపించవచ్చు. ఉద్యోగంలో కొత్త బాధ్యత రావచ్చు. కుటుంబంలో ఒక అపార్థం కూడా తొలగిపోవచ్చు. ప్రేమలో ఉన్నవారికి ఒక విషయం స్పష్టమవ్వచ్చు. కానీ ఈ 2 రోజుల్లో మీకు అత్యంత అవసరమైనది ఓపిక. ఎందుకంటే కొన్నిసార్లు మనం కోరుకున్నది ఆలస్యంగా వస్తుంది. కానీ వచ్చినప్పుడు ఇంతకాలం ఎందుకు ఆగానో ఇప్పుడు అర్థమైంది అని అనిపించేలా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ ఆగస్టు 20, 21 తేదీలు మీ జీవితంలో ఏదైనా మంచి మార్పుకు కారణం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వృషభ రాశికి చెందిన మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి రాశి ఫలాలు, జ్యోతిష విశ్లేషాలు ప్రతిరోజు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు. మీకు ఏ విషయం గురించి ఎక్కువగా ఎదురుచూపు ఉంది? డబ్బు, ఉద్యోగం, ప్రేమ లేదా కుటుంబమా? కింద కామెంట్లో ఒక్క మాటగా రాయండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఓం శ్రీ మహాలక్ష్మి నమః.